హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం సో స్టాక్ ట్రాన్స్ఫర్ ఎలా చేసేది పీఓ నుండి అట్లా అని చూస్తాం. దానికి మీరు మోర్లో వారోస్ ఇక్కడ పీఓ క్లిక్ చేసుకొని దెన్ ఇక్కడ మీరు డేట్ వైజ్ ఫిల్టర్ అవుట్ చేసుకొని ఇక్కడ మీకు పెండింగ్స్లో ఉన్నాయి దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఐటమ్స్ నేమ్ అండ్ హాల్ ఐటమ్ చూస్తారంటే మీకు 2 ఐటమ్స్ మీ అవైలబుల్గా ఉన్నాయి. దాన్ని చెక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దెన్ మోర్ ఇక్కడ జనరేట్ స్టాక్ ట్రాన్స్ఫర్. సో ఈ ఆప్షన్ వచ్చేసి ఎందుకంటే ఇఫ్ సపోజ్ మీ బ్రాంచ్ ఫార్మసీ ఆల్సో సేమ్ జిఎస్టీ అండ్ సేమ్ పాన్ కార్డ్ నెంబర్ అంటే మీరు ఇక్కడ జనరేట్ స్టాక్ ట్రాన్స్ఫర్ యూజ్ చేసుకోసం అండ్ డిఫరెంట్ మీకు బ్రాంచ్ ఫార్మసీ డిఫరెంట్ జిఎస్టీ అట్లా ఉన్నాయి డిఫరెంట్ జిఎస్టీ ఆర్ పాన్ ఉన్నాయంటే మీరు బీ2బీ సేల్స్ ఇన్వాయిస్ క్రియేట్ చేసుకోసం. ఇప్పుడు మీకు సేమ్ ఉండేటట్టు స్టాక్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి విత్ ప్రీఫిల్ బ్యాచ్. సో ఈ ఆప్షన్ అంటే ఏమంటే లైక్ అది ఆటోమేటిక్గా మీకు బ్యాచ్ ప్రీఫిల్ అయిపోను విత్ నియర్ బై ఎక్స్పైరీ ఫస్ట్. సో ఫస్ట్ వచ్చేసి నియర్ బై ఎక్స్పైరీ బ్యాచ్ ఫస్ట్ ప్రీఫిల్ అవును. దెన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీ స్టాఫ్ ఫర్ మీరు ఆ ప్రోడక్ట్ని మాన్యువల్లీ స్కాన్ చేసి మీరు సెలెక్ట్ బ్యాచ్ చేసుకోసం. సో ప్రీఫిల్ బ్యాచ్లో నియర్ బై బ్యాచెస్ మీకు ఫస్టే షో అవును. సో అది ఫస్టే మీకు ప్రీఫిల్ అయిపోను. సో ఇప్పుడు మనం విత్ ప్రీఫిల్ బ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటాం. సో అది సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అన్నీ ఇక్కడ ఫెచ్ అయిపోం విత్ ప్రీఫిల్ బ్యాచెస్ అండ్ వన్స్ సెలెక్ట్ చేసే కానీ ఇక్కడ మీరు సేవ్. సో దెన్ ఇక్కడ ఓకే క్లిక్ చేసుకుంటారంటే మీకు స్టాక్ ట్రాన్స్ఫర్ క్రియేట్ అయిపోను. దెన్ మీకు సో బ్రాంచ్ అకౌంట్కి ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వెళ్ళు. సో వారోస్ అకౌంట్ నుండి మీకు స్టాక్ ట్రాన్స్ఫర్ జనరేట్ అయినాయని మీకు వాళ్ళకి బ్రాంచ్ అకౌంట్కి మీకు నోటిఫికేషన్ వెళ్ళు. సో ఇప్పుడు మనం వారోస్ అకౌంట్ నుండి బ్రాంచ్ అకౌంట్కి లాగిన్ అవుతాం. సో బ్రాంచ్ అకౌంట్లో మనం లాగిన్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. సో వన్స్ మీరు బ్రాంచ్ అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మోర్ ఇక్కడ స్టాక్ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ డేట్ వైజ్ ఫిల్టర్ అవుట్ చేసుకుంటాం. దెన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు షో అవును. సో రిసీవ్ అయింది స్టాక్ ట్రాన్స్ఫర్ అన్ని. సో ఇక్కడ మీరు అవైలబిలిటీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఓకే మీకు అక్సెప్ట్ చేయాలంటే మీరు ఇక్కడ అక్సెప్ట్ క్లిక్ చేసుకోండి. సో మీరు అక్సెప్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అక్సెప్ట్ క్లిక్ చేస్తారంటే మీకు వచ్చేసి మీ సాఫ్ట్వేర్లో స్టాక్ అన్నీ ఇక్కడ యాడ్ అయిపోయింది స్టాక్ ట్రాన్స్ఫర్ మెథడ్ మూలంగా. అండ్ పీఓ ఇక్కడ చూస్తారంటే కంప్లీటెడ్ స్టేటస్లో ఉన్నాం అండ్ ఫుల్ఫిల్ కూడా మీకు 100% షోన్ అవును. సో ఇలాగే మీరు స్టాక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.